నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం అన్నీ కలిపి మేషరాశి. మేషరాశి వారికి మీ మీద మీకు నమ్మకం, ఆత్మస్థైర్యం చాలా అధికంగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఏ కార్యక్రమాన్నైనా సరే చెయ్యగలను, సాధించగలను, ఒక ఎయిమ్ ఏర్పరచుకొని ఒక లక్ష్యాన్ని లక్ష్య సాధన దిశగా కృషి చేస్తూ వ్యక్తులందరి దగ్గర నుంచి చక్కటి సపోర్ట్ తీసుకుంటూ, అది కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే కుటుంబంలో వ్యక్తులు, తల్లి మొదలైన అందరి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి చాలా అధికంగా చేస్తారు. ఏ సమయంలోనైనా సరే చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఎంత మీరు ముందుకు వెడుతున్నా కూడా తెలియని అభద్రతా భావం అనేది ఒకటి ఉండడం వల్ల దానివల్ల కొంచెం స్థిమితం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. అంటే ఎంత చేసేయగలను అనుకుంటున్నా కూడా తెలియకుండా ఏదో తెలియనిది వెనక్కి లాగుతూ దానివల్ల కొంత స్థిమితం అనేది తక్కువగా ఉంటుంది. కనుక ఆ విషయంలో ఆత్మన్యూన్యతా భావాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించాలి. డ్రైవింగ్ దగ్గర మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ఆశించిన విషయాల కన్నా ఆకస్మికమైన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండడం, దానివల్ల ఆ ఖర్చుల స్థాయి పెరుగుతూ ఉండడం, అది కూడా ముఖ్యుల కొరకు, అంటే అది సోదరవర్గం కొరకు కానీ మిత్రుల కొరకు కానీ ఆకస్మిక ప్రయాణాల విషయంలో కానీ కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, అలాగే దాంతోపాటుగా ఇతరులతో, అంటే ముఖ్యంగా కుటుంబంలో ఉండే వ్యక్తులు సోదర వర్గంతో ఏ రకంగానూ ఘర్షణ అనేది రాకుండా కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వారి ఆరోగ్య విషయంలో కానీ, ఆలోచన విషయంలో కానీ, వాదోపవాదాల్లో కానీ వీలైనంతవరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మంచి యూనిటీ అనేది ఏర్పరచుకొని ముందుకు వెళ్ళినట్లయితే సమస్య అనే దాన్ని అధిగమించటం బాగుంటుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలని తెలుసుకుందాం. మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఆశించిన విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది. అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, ఏదైనా సరే మీరు ఎదురు చూసిన విషయాలు చాలా వరకు మీకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నా కూడా మీ మాటల వల్ల మాత్రం ఘర్షణ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. అంటే కుటుంబం విషయాల్లో కానీ, కుటుంబంలో వ్యక్తులతో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలలో, పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో కొంత తీవ్రంగా వాదోపవాదాలు అనేవి ఏర్పడే అవకాశం ఉన్న రీత్యా ప్రతి విషయంలోనూ తొందరపాటుతనం లేకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ మీ మాటలు కానీ, మీ ఆలోచనలు కానీ ఉద్వేగపూరితంగా లేకుండా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా వచ్చిన లాభాలని సద్వినియోగపరచుకోవడానికి, ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకూలతల్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో, అంటే వృత్తి, ఫస్ట్ వీళ్ళ యొక్క ఫోకస్ అంతా కూడా గత కొద్ది కాలంగా వృత్తికి సంబంధించిన విషయాలు, వృత్తిలో బాధ్యతలు, వృత్తిపరమైన విషయాలు ఎలా మనం మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, ఎలా అభివృద్ధి చెందాలి, నూతనంగా తనంతట తను ఎలా ఏదైనా వ్యాపారపరంగా ఏదైనా తను చేసుకోవాలా అనే విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పటికీ కానీ ఆత్మవిశ్వాసం అనేది మాత్రం కొంతవరకు తక్కువగా ఉండడం, కొంత ఘర్షణగా ఉండడం. నేను కనుక ఏదైనా మొదలు పెడితే, ఏదైనా కొత్తది ఏదైనా మొదలు పెడితే పూర్తి స్థాయిలో అటు వృత్తికి, ఇటు సంతానం విషయాలు ఇవన్నీ కూడా కరెక్ట్గా నేను చేయగలనా, ఆర్థిక పరంగా విజయాన్ని సాధించగలనా, లేకపోతే వచ్చిన వృత్తినే స్వీకరిద్దామా, లేకపోతే నా అంతా నేను ఏదైనా పెడితే బెటరా, పెడితే నేను ఏదైనా కుటుంబానికి ఓ పక్కన కుటుంబ వ్యవహారాలకి, వృత్తికి రెండింటికి సమానంగా న్యాయం చేయగలనా అనే రకరకాల ఆలోచనలతో మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. మొట్టమొదటిగా వీళ్ళు మానసిక ప్రశాంతతని వీళ్ళు అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే అటు కుటుంబం, ఇటు వృత్తి, వీటికి సంబంధించిన ఘర్షణాత్మకమైన ఆలోచనలు, వృత్తిపరమైన బాధ్యతలు, వీటికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా ప్రశాంతతని పెంచుకుంటూ ముందుకు పెడితేనే ఏ పనిలోనైనా రాణించడానికి ఆస్కారం ఉంటుంది. సింహరాశి.
సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే అది మీకు ఏదైనా దూర ప్రయాణాలకు సంబంధించి కానీ ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి విషయాలు కానీ చాలా వరకు మీరు ప్లాన్ చేసుకొని పెద్దల సహకారంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ దానికి సంబంధించి అంటే ఒకవేళ ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో ఏదైనా కన్సల్టెన్సీని కలిసి దానికి సంబంధమైన ఖర్చులు, లేకపోతే విద్యాపరమైన విషయాల్లో దూర ప్రదేశాల కొరకు టికెట్లు, వీసా ఇలాంటి వాటి గురించి తర్జన భర్జన పడుతూ పెద్దల యొక్క ఆశీస్సులు, పెద్దలని సంప్రదింపులు చేస్తూ ఓ పక్కన ఉన్నప్పటికీ కూడా మరి యొక్క కోణంలో అది ఎలా ఉంటుంది అంటే ఇంతకుముందు మీరు ఎవరికన్నా రుణాలు ఇచ్చినట్లయితే అవి మీరు తీసుకొని వాళ్ళు కనుక మీకు వెనక్కి ఇచ్చినట్లయితే దాంతో మీ పనులు చేసుకుందామని అనుకుంటున్నప్పటికీ ఇచ్చిన రుణాలు రావడం వెనక్కి కష్టం అనే విధంగా పరిస్థితులు ఉండడం బట్టి అరే ఇచ్చిన ధనం ఒక చోట స్ట్రక్ అయిపోయింది, వాళ్ళు వెనక్కి ఇవ్వటం లేదు, నేను ఇక్కడ ఈ విషయంలో ఖర్చు పెట్టాలి అని వీటి మధ్య రెండింటి మధ్య కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం వల్ల దాన్ని ఎలాగ డీల్ చేయాలో తెలియక ఆ విషయంలో పెద్దల సలహా సంప్రదింపులతో మీరు ఒక కొలిక్కి వస్తారు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ముఖ్యంగా ఇందులో ఉత్తర, హస్త, చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, ఆ ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా ఆ విషయంలో మీరు ఏదైనా ఉపయోగకరంగానే ఉండే ఖర్చులు అవ్వడం లాంటివి, వాటి వల్ల మీకు లాభదాయకంగానే ఉండే అవకాశాలు అంటే ఒక ఖర్చు పెట్టినా సంఘంలో గుర్తింపు గౌరవం ఏర్పడ్డా అది అనుకోని ఖర్చులు అయినప్పటికీ కూడా అది మీ కీర్తి పెంచే విధంగా ఒకటి. రెండో దాంతోపాటుగా ఇంకా మీకు ఏదైనా ఆ ఖర్చులతో ఏదైనా స్థిరాస్తులు కానీ లేకపోతే ఏదైనా ఒక యాక్టివ్గా ఒక విషయంలో ఒకటి మొదలు పెడదాం అనుకున్న విషయంలో కానీ అలా చేస్తే ఎలా ఉంటుంది ఖర్చుల్ని అలా కన్వర్ట్ చేద్దాం అనుకునే ఆలోచనలు కూడా ఓ పక్కన ఉంటాయి. ఆ విషయంలో మీరు చర్చల ద్వారా ఆ రకమైన సమస్య అంటే దీన్ని ఏ రకంగా మనం కన్వర్ట్ చేయొచ్చు లాభదాయకంగా అన్న విషయం మీద మీరు ఆలోచనలు చేస్తారు. తులారాశి. మా తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ప్రధానంగా చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, మర్యాద, మైత్రి సంబంధాలు మొదలైనవన్నీ కూడా బలపడతాయి. జీవిత భాగస్వామికి కూడా చాలా వరకు అనుకూలమైన వాతావరణం లాంటిది ఏర్పడుతున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా వారి యొక్క వృత్తి విషయంలో కానీ వారితో కలిపి చేసే వ్యాపార భాగస్వామి వ్యవహారాల్లో కానీ కొంత వాతావరణం సామాన్యమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే స్వార్థపూరిత నిర్ణయాలు లేకుండా భాగస్వామి వ్యవహారాల్లో అవతల వారు మీకు సక్రమంగా సహకరించినట్లయితే సమస్య లేకుండా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారాలు అనేవి మీకు ఉంటాయి. మీరు ఎంత మీ సృజనాత్మకత ఉన్నప్పటికీ ఈ వ్యాపార భాగస్వామ్యంలో కానీ లేకపోతే ఈ భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ ఈ రకమైన ఇబ్బందులు కనుక ఎదుర్కొన్నట్లయితే మీ ఆలోచనలు, క్రియేటివిటీ అక్కడే ఆగే అవకాశాలు ఉన్నాయి. కనుక వ్యాపారాలు కానీ లేకపోతే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ మీతో ఉండే భాగస్వాములు ఎవరైనా మీకు అనుకూలంగా ఉంటూ స్వార్థరహితంగా ఆలోచిస్తూ మీకు సహకరించినట్లయితే ఆశించిన ఫలితాలు మీరు పొందగలుగుతారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశిలో మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఒకటి ఆత్మస్థైర్యం అనేది చాలా అధికంగా ఉంటుంది. అలాగే శ్రమ అనేది అధికంగా పడతారు. నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రదేశాల్లో నూతన వృత్తుల కొరకు అవకాశాలు ఉంటాయి. రోగ నిరోధక శక్తికి సంబంధించిన విషయంలో ఒకటి, యాక్టివ్నెస్కి సంబంధించిన విషయంలో ఒకటి, అలాగే రక్త సంబంధమైన అనారోగ్యాలకు సంబంధించిన విషయాల్లోనూ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుగా అయితే జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. ప్రతి విషయంలోనూ శ్రమ అధికంగా ఉండడం, దాని యొక్క ఫలితం సామాన్యంగా ఉండడం బట్టి కొంత మానసిక చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి దాన్ని అధిగమించే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఒకటి. అలాగే ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలు, అలాగే తండ్రి మొదలగు వారితో వారి యొక్క ఆరోగ్యం, వారితో మీ యొక్క ఆలోచనలు, వారితో మీరు మాట్లాడే విధానంలో ఎలాంటి తొందరపాటుతనం లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సరి అయిన గైడెన్స్తో మీరు అనుకున్నవి సాధించగలుగుతారు. ధనస్సు రాశి.
అమ్మ ధనుసు రాశి వారికి ఈ రోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనుసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ధనుసు రాశి వారికి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే కొంత ఎదురు చూసిన విషయాలలో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎక్కువ మీరు పెడదాం అనుకుంటున్న పెట్టుబడులు, అది ఇష్టపడిన వ్యక్తుల విషయంలో కావచ్చు, అంటే మీ సంతాన సంబంధమైన విషయాలలో పెట్టే పెట్టుబడులు కొంత మీకు ఎక్కువ ఆలోచనని క్రియేట్ చేస్తూ ముందుకు పెడతాయి. అలాగే దాంతోపాటుగా సంతానంతో కూడా, ఆత్మీయులతో, సంతానంతో, ఇష్టపడిన వ్యక్తులతో, ఆప్యాయం కలిగిన వ్యక్తులతో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఖర్చు పెట్టి కూడా ఘర్షణలతో ఇబ్బందులు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కోపాన్ని, ఉద్రిక్తతల్ని వీలైనంతవరకు కంట్రోల్ చేసుకోవాలి. ఆరోగ్య విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అది గృహ సంబంధమైన విషయాల్లో, ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, అలాగే వాహనానికి సంబంధించిన విషయాలు, విద్యాపరమైన విషయాలు అన్నిటి మీద మంచి ఫోకస్ ఉంటుంది. అలాగే ప్రశాంతత కొంత తగ్గినప్పటికీ కూడా మీరు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో, అంటే విద్యా సంబంధమైన విషయాల్లో, నూతన విషయాలు గ్రహించే విషయాల్లోనూ, ఆహార స్వీకరణ అవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం మొదలైనవి ఉన్నప్పటికీ కూడా సంఘంలో కొత్త వ్యక్తులతో కానీ, లేకపోతే ఆల్రెడీ ఉండే మైత్రి సంబంధాలతో కానీ మీరు మరలా ఏ రకమైన ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు పడుతూ ముందుకెడితే ఆశించిన విషయాల్లో వారి సహకారంతో ముందుకు వెళ్ళగలుగుతారు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి సామర్థ్యం పెరుగుతుంది, ఆలోచనలు బాగుంటాయి, స్థిర నిర్ణయం తీసుకుంటారు. ఎలాగైనా సరే కార్యక్రమం చేయడానికి అన్ని విధాల ధైర్యంగా నిర్ణయం తీసుకుంటూ ముందుకు పెడతారు. ఆ విషయంలో వ్యక్తుల సహకారాన్ని కోరుకుంటారు. కానీ మీరు ఎవరి సహకారాన్ని అయితే కోరుకున్నారో, తోబుట్టువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వారు అందించే సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత అసంతృప్తికి లోనైనప్పటికీ కూడా మీ అంతటి మీరు ఏదైనా సరే సాధించే విధానంలో మీరే లక్ష్యాన్ని ఏర్పరచుకొని మీ రైటింగ్ స్కిల్స్ని పెంచుకుంటూ, కమ్యూనికేషన్ని బాగుపరుచుకుంటూ ముందుకు పెడతారు. మీనరాశి. మా చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ఈ మీనల్లో మనకి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీన రాశి వాళ్ళకి మాటల విషయంలో చాలా వరకు మాటలతో పనులు నెరవేర్చుకోవడానికి చాలా చక్కగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు పెడతారు. అలాగే మీ ఆలోచనలన్నీ కూడా వికసించే విధంగా ఉండడం, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా చాలా వరకు అనుకూలంగా ఉండేట్టుగా మీరు ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ కూడా ఎక్కడన్నా పెట్టిన పెట్టుబడులు కానీ, కొత్త పెట్టుబడులు పెడదామని చేసే ప్రయత్నాలు కానీ కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే ముఖ్యులతో ఘర్షణ రాకుండా మానసిక అశాంతిని అధిగమిస్తూ, మానసిక ఘర్షణ ఏంటంటే ఉద్వేగాలకి లోను కాకుండా, తొందరగా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిపోకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, మాటల్ని కరెక్ట్గా నియంత్రించుకుంటూ, తక్కువ మాట్లాడి ఎక్కువ గౌరవాన్ని ఇస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఏ రకంగానూ కుటుంబంలోనూ, సంతానం విషయంలోనూ, ఆత్మీయులతోనూ ఘర్షణ లేకుండా చక్కగా అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు.